వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే గుత్తి బెండకాయ అనమాట. ఇంకా గుత్తి బెండకాయ అయితే చేస్తున్నాను. గుత్తి వంకాయ, గుత్తి కాకరకాయ, గుత్తి బెండకాయ అనమాట. ఇంకా గుత్తి బెండకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెండకాయలు, శనగ బ్యాళ్ళు, ఉద్ది బ్యాళ్ళు, నువ్వులు, బుడ్డలు, జీలకర్ర, ఇంకా ఉప్పు, కారము, పసుపు, నూనె అనమాట. ఇంకా ఇవన్నీ అబ్బా కావాల్సినవి అయితే మాత్రానికి. ఇప్పుడైతే తయారయ్యే విధానం అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మాత్రానికి పొయ్యి అంటిద్దామండి. ఎస్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది స్మార్ట్ భారతి కానీ స్మార్ట్ వినోద్ కానీ. సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇగో మా పాపను చూడండి ఒకసారి. హెబ్రి తల్లి, నా బంగారు తల్లి, నా బుజ్జి కొండ, నా చిన్ని తల్లి. ఇంకా కాలు చూడండి కింద పడడము, ఇంకా జ్వరం అంటే ఇప్పుడు బాగుందిలేండి. బాగున్నందుకే మేము ఇంకా మళ్ళీ ఇదవుతున్నాం అనమాట. సో ఫుల్ జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. అంతా సెలైన్ బాటిల్ పెట్టిండ్రు హెబ్రికి. సో ఇంజక్షన్లు ఏమేమో నిన్న అయిపోయావా చేతికేసే ఇంజక్షన్లు కూడా. సో అంతే కదా డాడీ, ఇప్పుడు బాగున్నది కదా నీకు? థ్యాంక్స్ అమ్మా, నా బంగారు తల్లి. మళ్ళీ ఇడ్లీ తెస్తే ఇప్పుడు ఇడ్లీ తింటున్నది. సో రీజన్ వచ్చేసి అది ఫ్రెండ్స్. హెబ్రికి అయితే బాగాలేకుండా అనమాట. అయినా దేవుడు అప్పటికప్పుడే అన్ని రకాల సాయం చేసి మాకు చేతిలో కూడా ఏం పెద్దగా ఏం లేకుండా. సో అది తనకైతే పాప చాలా బాగుంది. సో ఈరోజు అయితే భారతి గుత్తి బెండకాయ అయితే చేయబోతుంది అనమాట. సో ఇంకా పొయ్యి అయితే అంటుకునింది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఒక బాయిలో పెట్టి నేనైతే ఇవన్నిటిని వేపుకుందామండి. ఉద్ది బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు, తర్వాతకి బుడ్డలు ఇత్తనాలు, నువ్వులు, జీలకర్ర, ఇవన్నిటిని అయితే ఫస్ట్ అయితే వేపుకుందాం నూనెలోనైతే. కాదు, నువ్వు అవి పిల్లలు తీసేసి అది గమేలు పెట్టాలా? పెడతా వినోద్. మండంటే ఏదో పెద్ద బోగాని పట్టదంటివి మంచిది కాదమ్మా. సుక్కన అటు ఇటు అయినా అనుకో, ఎక్కడ పోవాలా ఎవరిని పట్టుకుని వాళ్ళు తిప్పలేదు. పెడతానులే, ఇంత అయిపోతే పొయ్యి బాగా అంతా ఆర్పి మరి గమేలు గుసి పెడతాను. గుత్తి బెండకాయకి కారం అయితే మాత్రానికి రోట్లో దంచితే బాగుంటది అనమాట. అందుకోసమనే రోలు కూడా అయితే కడిగి పెట్టాను. పొద్దున్న లేచాను. ఈ పొద్దునైతే ఎంత ఇంట్లో కూడా వంట పని అంతా చేసుకొని అయితే పైకి అయితే వస్తుంది. మా చిన్న పాపనైతే మరి లేచిండ, నా సరిగ్గా లేచి క్యార్ మన వినోద్ అయితే కూడా లేయడు. ఇంకా ఈ లేడు కదా అనుకొచ్చానని ఊకైతే అమ్మ ఏడుపునికి వినోద్ కూడా లేచా. వినోద్ ఏమనుకుంటాడు, ఇది నాకు కావాలని ఏడిపిస్తుంటది అనుకుంటా. లేదు వినోద్ ఊకున్నదిలే అని పైకి వచ్చి కసువు కొట్టాను. ఇవి కంది కట్లు కదా, చక్కన అంటుకున్నా. లేకుండా కానీ సంగం సేపు అవుతున్న దుబ్బు కట్లు. ఇవి అందరు పోయి ఎరుకొని వచ్చామన్నమాట. చేను అయిపోయేదే. ఇంక కట్లు అట్లే కందులు చేను అయిపోయేది అనమాట. కంది చేను అయిపోయింటే ఇంక ఇట్లా కట్లు అన్నీ అట్లే ఇడిచిపెట్టారు. వాళ్ళు దున్నే తలక లేట్ అవుతుంది అని మన వాళ్ళు అయితే ముందంగానే చెట్టు ఇట్టుండగానే తీరుస్తున్నారు అనమాట కట్లని. అంటే గట్టి కట్లు కదా, పొయ్యి కింద బాగా అనుకోసాను అనమాట. నేను ప్రేమలక్క, మా అత్త అందరికీ అయితే పొయ్యి కట్లు కూడా ఏరుకొని వస్తుంది. అవే కట్లే ఇట్లా కొంచెం మంట బుల్లలకి వస్తాయని పైకి అయితే గిన్నె తీసుకొని వస్తాను అబ్బా నేను కట్లని. ఇంకా నూనె అయితే కాగింది. ఫస్ట్ అయితే ఉద్దిబేళ్ళని అయితే వేసి నూనెలో అయితే వేపుదామండి. ఇంకా అట్లనే శనగ బ్యాళ్ళు కూడా వేస్తామండి. చెప్పు, ఎప్పుడు అదొకటి మర్చిపోయావా? ఇప్పుడు కానీ అదే చెప్పు. ఇంకా ఎల్లిపాయలు కూడా చూడండి అబ్బా, ఈ గంపలనేవి వేసి మర్చిపోయాను అనమాట. ఎల్లిపాయలు కారం లేక మెయిన్ బాగుంటది అనమాట ఎల్లిపాయలు. ఇంకా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, బుడ్డలు ఇత్తనాలు, ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి చూడండి, బాగుంటది. మర్చిపోయేది భారతి, ఏదో ఒకటి మర్చిపోతుంటారు ఫ్రెండ్స్. నేను మధ్యన మరీ చెప్పించి మరీ యాడ్ చేస్తుంటాను. నూనె వేసుకుందామండి. అవి చట్ అంటావు టక్కన. నూనె తర్వాతకి వచ్చేసి అట్లా బుడ్డలు ఇత్తనాలు వేసుకుందాం. ఇంకా మంట
లేదా మంట లేదా కనపడదా? మంట చూతురా, ఆడ చూతురా, ఆడుందా మంట? మంట కదా, లైట్ కదా వంట చేసే. ఏ మెంటలోడా, ఇది ఎక్కువ మంట ఉంటే మాడిపోతాయి. ఓ నువ్వు బలి చేసా నన్ను ఏమి దొరుకుతుందో నన్ను అన్ని కనకసని ఎదురు చూసుకుని కూర్చుంటావు కదా నువ్వు. నీకు చెప్పు కూడా అంటే చెప్పులే ఏదైనా చేస్తా. చెప్పులే కొన్ని సార్లు చెప్పు, నాకు అర్థమే కాడ ఊకుండు. నీకు అర్థమైనా అర్థమయ్యలేదా నాకు అర్థం తెలుసు. నాకు యువత నుంచి మంట కనపడదు, మరి అసలు ఆరిపోయేద పూర్తిగా అనిపిస్తుంది నాకు. లేదా సన్నగా ఉండాలి, విన్నది ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి గప్పన. అందుకోసమనే మంచి మాట చెప్పు, చెడ్డ మాట చెప్పు, చేసుకోబో. బెండకాయలు కూడా బాగుండదు చూడండి, నేత బెండకాయలు తీసుకున్నాండి. ఇంకో అది నిన్న పోయి మార్కెట్లో పోయి తీసుకొని వస్తుంది. ఈ బెండకాయలు కొన్ని కూరగాయలు తీసుకొని వస్తుంది పాప కోసం అని. ఎర్రగడ్డ, క్యారెట్, దోసకాయ, ఇక ఈ బెండకాయలు ఇవన్నీ కొనుక్కొని వస్తుంది అనమాట. పోయి నేను వినోదు పాపను తీసుకొని పోయింది. ఇంకా ఇవన్నీ అయితే మాత్రానికి నూనెలోనైతే ఏగేవే. ఇప్పుడైతే మాత్రానికి గడ్డకు తీసుకుందామండి. గడ్డకు తీస్తాను వినోదు బాగాలేని కూడా, మరి మంట దానికి మాడిపోతాయి. గిన్నెలో కూడా స్వీ అంటున్నావు అవి. ఇప్పుడు ఫేకడ్ పని అయిపోయినా కారం దంచద్దా, పొయ్యి కాడ పని ఆడైపోతుంది. ఇంకా తెలియదు కదా ఉన్నాడు, పొయ్యి ఆర్పదామని కదా పగకి. లేదు ఇంకా రోడ్ కట్టు పోతే ఫేకడ్ ఏం పని లేదు. రోల్ ఇటు తీసుకురావా, ఇక్కడ పిల్ల పెట్టద్దు కడిగి. నీళ్ళు అవ్వదు అట్లా. ఇప్పుడైతే మాత్రానికి ఏపుకునిన బుడ్డలు, శనగ బ్యాలు, ఉద్ది బ్యాలు, జీలకర్ర, నూలు ఇవన్నిటిని అయితే కలిపి ఫస్ట్ అయితే ఇవన్నీ దంచుదామండి. దంచిన తర్వాత కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి కూడా దంచుతాం. ఫస్ట్ అయితే ఇవన్నీ మెదగనిస్తాం. ఫస్ట్ వేస్తున్నాం చూడు వినోద్. కాదే మామూలుగా అయితే మాత్రానికి మిక్సీలోనైతే ఇవన్నీ చల్లగా కావాలా అనికాసి అనుకుంటాం. రోట్లోనైతే ఏం అవసరం లేదు చూడండి, దంచుకునొచ్చు. మరసం కండ్లు గిట్ల ఇచ్చుకునే నూనె ఉండదు కొంచెం. అంటే చక్కగా కలుసు అని చెప్తున్నా. ఇంకా ఎల్లిపాయలు అయితే మాత్రానికి ఇట్లా హైదరాబాద్ అయితే ఫుట్ అయితే హైదరాబాద్ ఫుట్ కవర్లనే తీసేదే. హైదరాబాద్ నీటి తీలాక హైదరాబాద్ మిమ్మల్ని అట్లా తీసుకునిమంటది. ఏమో చూడు వినదుగా. ఫస్ట్ ఎల్లిపాయలు దంచుదామండి. కారం వేసిస్తాను కదా ఉండండి వినది, ఏం కాదు కానీ తొందర. ఇంకా ఎండ రాదులే, ఇంకా ఎండ కాడదే, ఈలోపు అయిపోతుంది. ఎండ వస్తుంది కానీ తొందర ఇడ అంతే, ఏం లేదు కదా. మీ నాయన ఏమంటమ్మా, మా నాన్న అంటావు? ఏమనలేను కదా పాప, ఏం నన్ను అట్లా అంటది. నన్ను గట్టిగా అంటే కదా ఏమో చిట్టేమనుకునేది. ఏమన్నా అమ్మ చూడండి, పొద్దు లేచిన ఆయన నుండి చలికొట్టేస్తున్నాను. వాళ్ళ నాయన ఎంత తనకలాడుతున్నాడు. వద్దు వద్దనే ఇప్పుడు పైకి వచ్చినప్పుడు ఇంకా చలి తీసుకునేదే మరసంగా చలికోట మరి వణికుతా ఇట్లా వణికి చూపిస్తుంది. చలికొట్టడానికి రాక బాగుందని చెప్తుంది. కారము తగినంత, ఉప్పు రుచికి సరిపడా, పసుపు కొంచెం వేసుకుందామండి. ఇక ఇవన్నీ అయితే మాత్రానికి మరి బాగా అయితే దంచుదామండి. ఎంత దంచుకునేదానికి మిక్సీ పట్టేదానికి తేడా కదా. ఇంకోటి అందులో మిక్సీలో పట్టుకునేది తొందర పోతుంది, రోట్లో దంచుకునేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. ఇంకా కారం అయితే దంచుకోవడం అయితే అయిపోయింది. ఇంకా గిన్నెలకి అయితే ఎత్తుకుందామండి. ఇట్లా అదర్ బదర్ ఉంటేనే బాగుండేది కారం.
అయిపోయింది వినోద్. కాదు వినోద్, ఇది అక్కడ అనివా రాకుల బండ. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి బెండకాయల్ని తోడాలు ఇక్కడ ఉన్న మూత అయితే కేంద్రంకి కట్ చేద్దాము. కట్ చేసిన తర్వాత ఇట్లా చక్కగా అయితే కాటు పెట్టుకుందామండి కారం నింపునికి. ఎంతసేపు ఉన్నా 10 రూపాయలు కత్తి 10 రూపాయలు కత్తే చూడండి ఎంత బాగా పనికి వస్తుందో నాకు. ఇట్లా ఇంకా ఇట్లా దాంట్లో ఇట్లా కట్ చేసి దీంట్లోన కారం అయితే నింపాలన్నమాట. ఇప్పుడైతే కొన్ని ఇంకా అయితే అన్నిటిని ఇట్లనే కట్ చేసుకుంటాను. పెద్దగా ఇలా కత్తి ఇట్లా మోసుకొని వస్తుంది ఇబ్బంది అంటే ఇట్లా కట్ చేయడానికి రాదనమాట. అందుకోసమని చిన్న కత్తినే నన్ను ఎక్కువ సార్లు ఉపయోగిస్తాను చూడండి. ఒకటి బెండకాయ అయితే మాత్రానికి చాలా మంచిది చూడండి, తెలివితేటలు ఇస్తుంది బెండకాయ. ఇంకొకటి మోకాళ్ళ నొప్పులు అట్లాంటివి ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా వాళ్ళకి, దీంట్లో ఉన్న బెండకాయలో ఉన్న కొంచెం బంక్ ఉంటుంది కదండి, అది చాలా మంచిది చూడండి. నేనైతే ఎక్కువ తింటాను అబ్బా బెండకాయని. వినోద్ వల్లే తినడం మానేసాను, ఎందుకంటే ఇష్టం లేదు వినోద్కి. ఇట్లా చేసేసాను పప్పులకి నందుకొని తింటాడని తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు ఖచ్చితంగా తింటాడు చూడండి వినోద్. ఏంటికి ఈ బెండకాయ అంటే నచ్చదు నీకు? పెట్టి వెళ్ళ డాడీ జరుగు. బెస్ట్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సో ఇట్లాగా సో ఇప్పుడు దీని నిండా ఇది నింపాలన్నమాట. సో చలో నింపుతాను ఇంకా సొందర చేసుకొని తిందాం. మరి మామూలు గుత్తి వంకాయకి ఎట్లా చేసుకుంటాం మేము అట్లే చూడు ఇంకా ఇట్లా. ఓకే సూపర్. నిదానమమ్మా. నేనైతే ఫస్ట్లోనా గుత్తి వంకాయ చేసేటప్పుడు కారం చూసి నింపుతుంటే అన్నిటికి అవుతాయో కావో వంకాయ దిండి తీసుకునేది అనుకోసానని. తర్వాతకి మరి మిగిలితే మరి అన్నిటికి నింపుతుంటే కారము. అయినా ఇప్పుడు ఇంట్లో నేను బెండకాయలు గుంజ సరిపోతుంది అనుకున్నాను. అది మసాలా ఇప్పుడు నువ్వు కలిపింది అదే అన్ని మరి ఎత్తి పెట్టుకుని వచ్చేదాన్ని కారం. ఇది అయిపోయింది, ఇది అయిపోయినాక మరి నిదానంగా చేతు ఇంట్లో. కంటికి ఎంత అందంగానే వస్తాయి, తింటే కూడా అంతే రుచి కనిపిస్తాయి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక అన్ని నింపేసింది. మొత్తానికి మొత్తం అన్నిటికైతే కారం అయితే నింపాను చూడండి. అట్లా చేసుకుంటే ఇంక రెడీ అయినట్లే గుత్తి బెండకాయ. నూనె వేయద్దా? వెయ్యి అంటావు కదా అప్పుడే. మాసర్ ఫుడ్ అయితేనే మన వీడియోలు కరెక్ట్ కదా, నిదానంగా ఉంటుంది. నిదానం అది కానీ ఏం లేదు, కొంచెం లేట్ అయ్యిందంటే ఇంక ముబ్బాయి కూడా వస్తుంది. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి బెండకాయలని అయితే నూనెలోకి అయితే వేస్తామండి. దూరమనమా అయిరా. చాలే ఎన్ని పడతావు అన్నీ అన్నేళ్ళు ఇంకా అన్నేసి మగ్గిచ్చేదే ఇంకా అంతేనా? మరి ఏం నూనెలో ఏపేపు బజ్జీలాగా తీసేది అనుకుంటువా? అనుకుంటావులే నువ్వు. ఇప్పుడు చూడుగా నన్ను ఎట్లా వంగుతా అట్లా వంగుతున్నదిగా. ఇదైరా జరగాలి నువ్వు. అవులే అయితే ఇంకా కుమ్మరి ఇప్పుడు ఇంకా నూనె సరిపోలేదేమో.
పక్కన బువ్వ పప్పు ఆల్రెడీ చేసి పెట్టానే తీసుకొని వస్తాను, తిన్నాం ఇద్దరు కలిసి. నన్ను పొయ్యి అరపుతాను, ఇంకా మీ కళ్ళు మండుతుండయి. ఈ లోపల బువ్వ అవన్నీ తీసుకొని వస్తాను, ఇటు వరకు తెస్తాను అందుకో. సరే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు పప్పు బువ్వ, దాంట్లోకి బెండకాయ, గుత్తి బెండకాయ. సో తిందాం రండి అబ్బా అందరైతే. ఇంకా పొద్దున్నే అయితే మాత్రానికి మా ఇంట్లో అయితే గుత్తి బెండకాయ పప్పు బువ్వ అనమాట. ఇంకా మీరేం చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అందరు తిందాం రండి ఫ్రెండ్స్. అయితే తిందాం రండి అబ్బాయి. ఎవరన్నా ఇంకా పొద్దున్నే బుద్ధిని లేకుంటే. సో ఇప్పుడైతే మనం బెండకాయని టేస్ట్ చేద్దాం. ఎట్లా మిరకాయని అనుకున్నట్టు అనుకున్నామా లేకుంటే అట్లే మరి అదిరిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో హైలైట్ ఏమంటే భారతి చేసి చూడండి, ఫస్ట్ అన్నీ వేసి గుడ్లు, నూలు, ఎల్లిపాయి సూపర్ ఉన్నారు అనమాట. బెండకాయ ఇప్పుడు ఇది చేస్తాను, తిను. ఇది చేస్తే తింటాను. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. గుత్తి బెండకాయ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మేము ముందుంటాం. అంత అనుకుంటాం ఫ్రెండ్స్, బాయ్.